సమస్యలు చెప్పండి, వాళ్ళు ఉంటే చెప్పండి. స్వాగతం సార్. జిలుగే సింగారమైన చుక కన్నెలు అపరానా జిలుగే సింగారమైన చుక కన్నెలు అపరానా సంబరపడు చకిలి గింతల పరవశమే నేను నవ పరిమళమే నీవు రావే రాగమయి నానురాగమయి రావే రాగమయి నానురాగమయి నీడ చూసి నీవనుకొని పులకరింపునే అలవి కాని మమతలతో కలువరింతునే నీకోసమే ఆవేదన నీ రూపమే ఆలాపన కన్నెలతరో కలలుగనే అందాలని నీవే నిన్నందుకుని మై మరచే ఆనందమంతా నేనే రావే రాగమయి నానురాగమయి రావే రాగమయి నానురాగమయి. అద్భుతం. పటిష్టమైన నిర్మాణం రాష్ట్రంలో పంచాయతీరాజ్ టీచర్స్ యూనియన్ ఎంత పటిష్టమైన నిర్మాణం ఉందో 33 జిల్లాల్లో 1,60,000 మంది సభ్యత్వంతో ఉన్న ఏకైక సంఘం ఇంకొక సంఘం ఏర్పాటు చేయడం అనేటువంటిది బాగా లేదు అనేటువంటి దాంతో జిల్లా అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ గారితో మాట్లాడారు. సార్ మా సంఘం ఏం పిలిపించిన అంటే ఆనాడు ఉపాధ్యాయ సంఘం చెప్పేది మా ఉపాధ్యాయ సంఘం నుంచి ఫెడరేషన్ సంఘం మరొక అభ్యర్థిని సూచించిన మేము మీ వెంట ఉంటామని చెప్పారు. ఎన్నికల్లో కీలక పాత్ర పోషించింది వెంకరెడ్డి గారిని గెలిపించారు. అందువల్ల వెంకరెడ్డి గారికి అధ్యక్షుడిగా చేశారు. అందుకోసం తాను ప్రత్యేక చొరవ తీసుకుని ఈ కూర్పుని ఏర్పాటుని చేశారు. అంతకుముందే బదిగారు అని వైవి గారి మాట్లాడటం జరిగింది. కానీ ఈ ప్రత్యేక చొరవ తీసుకుని మాత్రం ఎమ్మెల్సీ గారు తర్వాత వెంకరెడ్డి గారు. కాబట్టి ఈ శుభ సందర్భాన మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో బలమైన ఉపాధ్యాయ సంఘం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం TSGREA అంటారు. ఇది 34 సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఈ ఆఫీస్ కట్టి ఇప్పటికి 27 సంవత్సరాలు.
ఆనాడే సంఘం ఉంది. అంటే మన ఉపాధ్యాయ సంఘాలతో పాటు ఇది బలమైన సంఘంగా ఉన్నా అటెండెన్స్ స్థాయి నుంచి గెజిట్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, కలెక్టరేట్, ఎంఆర్ఓ ద్వారా కలెక్ట్ అయినటువంటి వాళ్ళు కూడా దీంట్లో వాళ్ళ సభ్యులు ఉన్నారు. అటెండర్ ఉన్నాడు, ఒక కలెక్టర్, ఐఏఎస్ కాకుండా కలెక్టర్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ సభ్యులు ఉన్నారు. కానీ రాష్ట్రంలో ఏ జిల్లాలో ఏ పెన్షనర్ సంఘంలో ఈ రకమైన సభ్యులు లేరు. ఒక టీచర్లే కాదు, రెవెన్యూ కాదు, అగ్రికల్చర్ కాదు, ఫిషరీస్ డిపార్ట్మెంట్ కాదు, ఎన్ని డిపార్ట్మెంట్స్ స్టేట్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అన్ని వాళ్ళు మా జిల్లా శాఖలో కూడా ఉన్నారు. జిల్లా శాఖలో టీచర్లు కూడా లేరు, టీచర్లు కూడా కొద్దిగా ఉంది. మిగతా అన్ని డిపార్ట్మెంట్ కలుపుకొని ఒక లైఫ్ పథకాన్ని నిలబెట్టిన సంస్థ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం. అందుకే మరొక సంఘం ఏర్పాటు అనేసరికి మేము దాన్ని సహించలేక ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మొత్తం వెంకరెడ్డి గారు ఎన్నికగానే చెప్పారు, ఈ రాష్ట్రంలో పెన్షనర్ సంఘం అంటే మనమే ఉండాలి అనేటువంటి దాని సాగు డిమాండ్ గా ఇచ్చారు. దానికోసం కూడా మేము కృషి చేస్తాం. కానీ కొన్ని రాజకీయ లక్ష్యాలతో ఏర్పాటు సంఘాలు కలగకపోవచ్చు, కానీ పెన్షనర్ సంఘాలు ఇలా మనం ఏకం కాకపోతే మనం మరిన్ని త్యాగాలకు సిద్ధపడాల్సిన పరిస్థితి వస్తుంది. అందుకోసమే చాలా సహనంగా ఇతర డిపార్ట్మెంట్, ఇతర సంఘాల్లో ఉన్న వాళ్ళని కూడా మా సంఘ సభ్యులుగా చేసి ఒక ఖమ్మం నగరంలోనే 5,000 మంది సభ్యత్వాలు ఉన్నారు. ఖమ్మం నగరంలో 4 శాఖల బాధ్యులు ఉన్నారు. 4 శాఖల మంది పరిచయం చేస్తారు. ముందుగా ఈ మనం ఉన్నటువంటి ఏరియా నెహ్రూ నగర్ యూనిట్ అంటాం. దయచేసి నెహ్రూ నగర్ యూనిట్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు నిలబడవలసి పరిచయం కావాల్సింది కోరుతాము. అధ్యక్షులు రాధాకృష్ణమూర్తి గారు, ప్రధాన కార్యదర్శి దొడ్డ నరేష్ గారు, తర్వాత ఉపాధ్యక్షులు ఎవరైనా నెహ్రూ నగర్ యూనిట్ బాధ్యత ఉంటే ఒకసారి నిలబడవలసిందిగా కోరుతాము. నెహ్రూ నగర్ అలాగే కోశాధికారి గారు ఉంటారు, వెంకటేశ్వర గారు ఉంటారు. వెంకటేశ్వర గారు సార్ ఇది నెహ్రూ నగర్ యూనిట్ మెంబర్షిప్ 2,900. ఈ యూనిట్ మొత్తం రాబర్ట్ నగర్ దగ్గర నుంచి ముందే వరకు మేడారం నుంచి యువత మొత్తం కూడా నెహ్రూ నగర్ యూనిట్. రెండవది రాబర్ట్ నగర్ రోటరీ నగర్ యూనిట్ అధ్యక్షులు బస్వారావు గారు, మీ అందరికీ తెలుసు. మరి డిఓ చేశారు, డిప్యూటీ చేశారు, సారు బాంబే ఉన్నారు. దానికి ప్రధాన కార్యదర్శిగా ఉన్నది ఉప్పుగండ్ల వెంకటేశ్వర గారు వచ్చారా, యూవి గారు ఒకసారి ఇక్కడ చేస్తే అందరికీ కనపడతారు. యూవి గారు ఫోన్ పనిచేయడం కొద్దిసేపు. అలాగే మరి ఈ రాష్ట్రంలో పంచాయతీ రాజ్ సంఘంలో ఎఫెక్టివ్ రోల్ ప్లే చేసినటువంటి వెంకటపతి రాజు గారు కూడా రోటరీ నగర్ యూనిట్ లో ఉన్నారు. వారిని కూడా ప్రత్యేకంగా ఇలా కాకుండా జిల్లా పంచాయతీలో కూడా రోటరీ నగర్ నుంచి జానయ్య గారు ఉన్నారు. జానయ్య గారు ఒకసారి నిలబడవలసిందిగా. అందరూ 3 డిపార్ట్మెంట్స్ ఉన్నారు. నెక్స్ట్ కమాన్ బజార్ యూనిట్. కమాన్ బజార్ యూనిట్ అంటే ఈ వైరాల అవతల నుంచి ముస్తఫా నగర్ నుంచి మొత్తం అమ్మడి గేట్, రైల్వే గేట్ వరకు ఉన్నటువంటి దాంట్లో అధ్యక్షులుగా చావ గారు, బాబు గారు ఉన్నారు. అలాగే కార్యదర్శిగా సత్యనారాయణ గారు ఉన్నారు. సత్యనారాయణ గారు. ఇది కమాన్ బజార్ యూనిట్. ఈ కమాన్ బజార్ యూనిట్ లో 2,000 పైచీలకు సభ్యులు ఉన్నారు. నెక్స్ట్ గాంధీ చౌక్ యూనిట్ అంటే రైలు పట్టాల అవతల యువత మొత్తం, రైలు పట్టాల అవతల ముందు యువత మొత్తం శ్రీకాకుళం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నది. దానికి అధ్యక్ష ఆదినారాయణ గారు దానికి అధ్యక్షులు. అలాగే కార్యదర్శి నాగేశ్వరరావు గారు, కోశాధికారి నరసింహారావు గారు. ముగ్గురు ఎడ్యుకేషన్ అయితే సార్ ఇంకొక డిపార్ట్మెంట్. ఇది దాదాపుగా ఇది ఎక్కువ సభ్యత్వం ఉంది. ఇంకా 2,300 దాకా ఈ గాంధీ చౌక్ సభ్యత్వం ఉంది. ఇక్కడ నుంచే జిల్లా బాధ్యులు కూడా ఉన్నారు. దాంట్లో మరి ఆంధ్ర గర్ల్స్ స్కూల్లో పనిచేసే హెడ్ మాస్టర్ దుర్గాదేవి గారు కూడా, జిల్లా ఉపాధ్యక్షులు మేడం గారు కూడా గాంధీ చౌక్ సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాగే రోటరీ నగర్ ఇప్పుడు ఏర్పడిపోయేటువంటి మాకు రోటరీ యూనిట్ లో మరి రమణ యాదవ్ గారిని మనకి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో ఉమెన్స్ డిగ్రీ కళాశాలలో పెట్టిన రమణ యాదవ్ గారు లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా కొంచెం రాజారావు గారు ఉన్నారు. రాజారావు గారు పరిచయం కావాల్సిందిగా. రాజారావు ఇరిగేషన్ అనేక సంఘాలు ఉన్నాయి, ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. ఆ ఉపాధ్యాయ సంఘానికి అనుబంధంగా అనేక రాజకీయ పార్టీకి సంబంధించిన సంఘాలు కూడా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో టీఆర్పీ అనే ఉపాధ్యాయ సంఘం ఎటువంటి రాజకీయ పార్టీకి అనుబంధంగా లేకుండా కేవలం విద్యారంగ ఉపాధ్యాయ సమస్యల కోసం పరిష్కారం చేసే ఏకైక సంఘం టీఆర్పీ.
కాబట్టి దానికి అనుబంధంగా పెన్షన్ సంఘం లేదు. లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయి. నేను ఎందుకంటే వేరే సంఘాలు ఆఫీసులు పోవడం కానీ అలవాట్లేదు. మేము యాంటీ లెఫ్ట్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ నాన్ పొలిటికల్ ఆర్గనైజేషన్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ అన్నమాట ఇది పిఆర్టీ అనేది. అటువంటి పరిస్థితుల్లో మరి మేము రిటైర్ అయిపోయిన తర్వాత చాలా మంది చల్లాచెదురైపోతారు పిఆర్టీ పని. రకరకాల సంఘాలు పెన్షన్ సంఘాలు పోతా ఉంటే ఈ సంఘానికి అనుబంధంగా కాపాడుకుని భవిష్యత్తులో దీన్ని ఒక పెద్ద సంఘంగా తీర్చుకోవాలని చెప్పి ఆనాడు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న ప్రస్తుతం మన గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న రామరెడ్డి గారిని వారి యొక్క ఆలోచనల మేరకే వారి సమ్మతి తీసుకొని నేను కందుల వెంకటనరసయ్య గారు గత ఫిబ్రవరిలో రిజిస్ట్రేషన్ చేశాను. చేసిన తర్వాత ఈ ఉపాధ్యాయ సంఘాన్ని బలోపేతం చేయడంలో భాగంగా ఒక జిల్లా కమిటీ కూడా వేసుకున్నాం. వైవి గారు కన్వీనర్గా, కో కన్వీనర్గా కొండలరావు గారితో కమిటీ ఏర్పాటు చేసి దాదాపు సుమారు 600 చిల్లర సభ్యత్వం చేశాం. ఇప్పుడు ఆల్రెడీ మీ దగ్గర మెంబర్షిప్ తీసుకున్న కూడా మా యూనియన్ మా పిఆర్టీ వాడు గతంలో వాళ్ళంతా కూడా మా దాంట్లో చేరారు. మళ్ళీ అంటే ఈ విధంగా విస్తృతంగా చేస్తే మాకున్న అంచనాల మేరకు ఒక 1500-1600 మెంబర్షిప్ జిల్లాలో చేయగల కెపాసిటీ మాకుంది. వీళ్ళతోటి మనం రేపు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొన్న చాలా ఇబ్బంది పడ్డాం మేము. ఉపాధ్యాయ ఎన్నికల్లో టీచర్లు ప్రచారం చేయాలంటే ఓటు టీచర్ చేయొద్దని చెప్పి ఎలక్షన్ కమిషన్ నిబంధనలు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో రిటైర్ అయిన టీచర్లు మరి ఎమ్మెల్సీ ప్రచారం చేయడానికి ముందుకు మేమే ఉన్నాం. భవిష్యత్తులో ఎమ్మెల్సీ గెలుపులో కూడా కీలక పాత్ర పోషించే అవకాశం మాకుంటుందనే ఉద్దేశంతో ఈ సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు మీ అందరికీ తెలుసు ఏం జరిగిందో. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పిఆర్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న పేరు వెంకటరెడ్డి గారే ఈ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు కావటం, అదేవిధంగా సుమారు 20 జిల్లాల్లో పిఆర్టీ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వాళ్ళే ఈ పెన్షన్ సంఘానికి కూడా బాధ్యత వహిస్తుండడం వల్ల మనకు ప్రత్యేకంగా సంఘం వద్దులేండి, మనం ఈ ఒక్క జిల్లాలో కష్టం కాబట్టి మీరు విలీనం చేయమంటే అందరినీ కూడా ఈ సభ్యులుగా చేర్పించండి అని చెప్పి ఎమ్మెల్సీ గారు అదేవిధంగా రాష్ట్ర సంఘం కూడా మాకు సూచన ఇచ్చింది. ఆ మేరకు మేము ఖచ్చితంగా, ఎందుకంటే రాష్ట్ర సంఘం అనుబంధంగా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఆ ప్రతిపాదనకు అంగీకరించి మేము మా మీటింగ్ పెట్టుకొని అందరి సభ్యులు కూడా చెప్పాము. మొదట్లో కొంతమంది కష్టపడ్డాం మనం సంఘం కోసం, మన సంఘం కదా ఇది, ఒక దాంట్లో విలీనం చేయడం ఏంటి అనేది చాలా అభిప్రాయాలు వచ్చినాయి. అయినా కానీ మెజారిటీ అభిప్రాయం మేరకు ఖచ్చితంగా ఈ సంఘంలో చేరాలి. ఎందుకంటే ఇవాళ అనేక సంఘాల నుండి పెన్షన్ సంఘాల మధ్య ఐక్యత లేకపోవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం కూడా విభజించి పాలించే పద్ధతిలో పోతారు. కాబట్టి ఈ పెద్ద సంఘంలో చేరి దీన్ని కూడా ఇప్పటివరకు నాకు తెలిసినంత వరకు మీకు ఉదాహరణకి నేను పేరు చెప్పను కానీ ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలు ఉన్నాయి. పిఆర్టీ తర్వాత ఇంకో పెద్ద సంఘం ఉంది. ఆ సంఘ సభ్యులంతా వేరే సంఘాలు ఉన్నారు. అదేవిధంగా ఒక రాజకీయ పార్టీ సిపిఐకి అనుబంధంగా ఉన్న వాళ్ళంతా వేరే సంఘాలు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఒక సంఘం ఉంది, ఇప్పుడు వేడి గారు గతంలో పనిచేసిన సంఘం. ఆ సంఘంలో ఒక రాష్ట్ర శాఖ వాళ్ళు ఒక సంఘంలో ఉన్నారు, జిల్లా శాఖ సంబంధించిన వాళ్ళు ఒక సంఘంలో ఉన్నారు. ఈ విధంగా ఉన్నాయి. కానీ పిఆర్టీ సంఘం ఏకపక్షంగా ఎక్కువ శాతం మాత్రం ఈ సంఘంలోనే ఉంది. కానీ మేము వెళ్ళిపోతే మీ సంఘం పెట్టుకుంటే కొద్దిగా బలహీనపడుతుంది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి ఖచ్చితంగా టీఎస్జీఆర్ఏ సంఘాన్ని బలోపేతం చేసి ఖచ్చితంగా నేను కూడా భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఒక సదుద్దేశంతో మేము వచ్చాం. కాబట్టి ఇంకా మీరు లేదు మేము లేదు, కొత్త కాంగ్రెస్ మా కాంగ్రెస్ కాకుండా అందరం కూడా కలిసి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసమే ఈ సంఘంలో చేరాం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మాకు పనిచేసే అవకాశం కల్పించాలి. ఇవాళ పెన్షనర్ల పరిస్థితి ఎట్లా ఉందంటే వృద్ధాప్యంలో మందలించేవాళ్ళు లేరు, పలకరించేవాళ్ళు లేరు. నిజంగా చెప్తున్నా ఈ టీఎస్జీఆర్ఏ అదృష్టం ఒక వైవి అనేటువంటి ఆణి ముత్యాన్ని మీకు అప్పచెప్తా ఉన్నాను. ఎందుకంటే ఎంతో మంది పెట్టి మీద కూడా తీసుకొచ్చి ఈ సంఘంలో చేర్పించాడు. యాక్టివ్ గా పనిచేస్తాడు, తోడా మనిషి, వెనక నుంచి ఎవరు వెనుపుడు పడిచినా పట్టించుకోడు, అంత మంచోడు అనమాట. అంటే అటువంటి వ్యక్తిని మీకు అంగీకరించాం. నిజంగా చెప్తున్నా మీకు బ్రహ్మాండమైన నాయకత్వం వైవి దగ్గర ఉంది. కాబట్టి వైవికి సముచితమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి ఈ సంఘాన్ని బలోపేతం కావడంలో ఖచ్చితంగా వేణు గారు వీళ్ళందరూ కలిసి పనిచేసాడు. కాబట్టి ఆ విధంగా అవకాశం కల్పించాలని చెప్పి కోరుతూ, అదేవిధంగా బ్రహ్మాండమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు. ఇవాళ పిఆర్టీ సంఘం అనేది వాళ్ళు చూశారు, మీరు చాలా మంది వచ్చారు, సుమారు 1000 మంది టీచర్లు. ఇవాళ యూఎస్పీసీ అని జాగ్రత్తలు రకరకాలు ఉన్నాయి, వాళ్ళంతా కలిసి సగం మంది ఉంటారు. ఎందుకు చెప్తున్నారంటే ఇటువంటి పెద్ద సంఘం ఇందులో చేరింది కాబట్టి
మీతో కలిసి పని ప్రయాణం చేయడానికి మంచి అవకాశాలు మీ నాయకత్వం కల్పించాలని ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షులు పేరు వెంకటరెడ్డి గారు చాలా డైనమిక్ లీడర్. ఆయన ఆ రోజుల్లో చాలా డైనమిక్, కామన్ డైనమిక్ కాదు, నిజంగా అదృష్టం. ఇక అన్నిటికంటే ముఖ్యంగా మన గవర్నమెంట్ ఎమ్మెల్సీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారు. గతంలో పెన్షన్ సంఘానికి ఎమ్మెల్సీకి సంబంధం ఉండేది కాదు. ఇవాళ ఇంత పెద్ద సంఘానికి ఒక పెద్ద ఉపాధ్యాయ సంఘ ఎమ్మెల్సీ, మనకి రెండు కలిస్తే మన పరిస్థితి ఏంటి? సీఎంలు కాదు, ఎవరైనా పిలిపియాలి, పిలిచి మన సమస్యలు పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రిని కలవాలన్నా ఎవరిని చేయాలన్నా శ్రీపాల్ రెడ్డి గారి యొక్క మీడియేషన్ తోటి ఈ సంఘం కూడా పెన్షన్ సమస్య పరిష్కారానికి ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక ప్రణాళికబద్ధంగా ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి అదేవిధంగా చాలా మంది వచ్చారు. వచ్చినప్పుడు ఏంటి మనం వేరే బిల్డింగ్ పోతాను అని చాలా మంది బాధపడ్డాడు ఉన్నారు. ఏం అవసరాలు, ఇది మనది, మా ఆదిరాయని చెప్తాడు, అంతా మనవాడు. కాబట్టి ఇక పనిచేసి ఉత్సాహంగా ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు కల్పించి ఈ సంఘం బలోపేతంలో అవకాశం కల్పిస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అదే అర్థం, సంఘాన్ని విలీనం చేసినట్టే, విలీనం చేసాం. ఇప్పుడు విద్యార్థి సంఘానికి ఆ బిల్లింగ్ కోసం పనుల కోసం ఇంకా తిప్పుతూ ఉంటాడు. ఆయన వెంకటరావు పనిచేస్తుంటాడు. ఒక బిల్లింగ్ లో చిన్న సమస్య వస్తే మరి నాకు తెలిసిన తయారు కదా నేనే డిసప్పాయింట్, నేను అవుట్డేట్ చాలా సంవత్సరాలు చెప్తాను, దానికి సలహాలు ఎట్లా చేయాలని డిసప్పాయింట్. ఇప్పటికి కూడా విద్యార్థి సంఘం కోసం తిప్పబడుతున్నాం. అది మనం అది గ్రేట్, చాలా గ్రేట్. నేను వాటిని అభినందిస్తున్నాను. ఈ సందర్భంగా మరి వై వెంకటేశ్వర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ సమావేశ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు సుబ్బయ్య గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి మిత్రుడు వేణు గారు. వేణు అంటే ఎందుకంటే కలిసి సుదీర్ఘ కాలం పాటు ఒకే పాఠశాలలో పనిచేస్తూ నేను వెంకటనారాయణ వేణు. పిఆర్టీ రాష్ట్ర సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గౌరవనీయులు పెద్దలు దామోదర్ రెడ్డి గారు, కృష్ణగౌడ్ గారు. టీఏజీఆర్ఏ రాష్ట్ర సంఘ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు వేరు వెంకటరెడ్డి గారు. మనందరి అభిమాన పాత్రుడు, అభిమాన నాయకులు ఇంగిల్ శ్రీపాల్ రెడ్డి గారు. టీఏజీఆర్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిత్రుడు డివి గారు. డివి ఇద్దరం కూడా డిగ్రీ క్లాస్మేట్స్. అట్లనే వజ్జ శ్రీనివాసరావు గారు. ఈ సమావేశానికి హాజరైనటువంటి సోదర సోదరి మనందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. సంఘం ఆవిర్భవించడానికి గల కారణాలు, దాని నేపథ్యం మొత్తం కూడా మదన్ మన దృష్టికి తీసుకొచ్చారు. నేను వాటి జోలికి పోను. ఒక్కటి మాత్రం, ఒక సంఘం పెట్టిన తర్వాత బాధ్యత తీసుకుంటే ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయడానికే పనిచేసేటువంటి నాయకత్వ లక్షణం ఉన్నటువంటి వాళ్ళు పిఆర్టీ సంఘం నుంచి రిటైర్ అయ్యారు. కాబట్టి మదన్ చెప్పినట్టు స్వల్ప కాలంలోనే 71 రోజులు 3 రోజులు రెస్ట్ తీసుకొనేసి సుమారుగా 680 మెంబర్షిప్ చేసామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ముందు కూర్చున్నటువంటి మా సుమతి మేడం కానీ, జయక్క కానీ, కమల మేడం కానీ ఒక్కళ్ళ పేరు చెప్పుకుంటూ పోతుంటుంది. వీళ్ళందరూ కూడా మెంబర్షిప్ క్యాంపెయిన్ లో వెళ్తూ ఉంటుంటే మాతో పాటు పక్కన వచ్చేసి అలా చేయబట్టి సాధ్యమైందని తెలియజేస్తూ, తర్వాత శ్రీపాలన్న వెంకటరెడ్డి సారు అనేక పర్యాయాలు ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలన్నప్పుడు నేను అన్నకు ఒకటి అప్పీల్ చేశాను. అన్న మనం సుమారుగా 2.5-3 నెలల పాటు రోజు 8 నుంచి 10 గంటల పాటు మెంబర్షిప్ డ్రైవ్ చేసాం. ఆ పెద్దవాళ్ళందరినీ కూడా ఫిక్స్ చేసి వాళ్ళ ఆలోచనకు అనుగుణంగానే మాత్రమే నిర్ణయం తీసుకుందాం అన్నాక, ఇందాక మదన్ చెప్పినట్లు 3-4 పర్యాయాలు టీఆర్టీ జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కాదు కూడదన్నారు. తర్వాత చెప్పాం, కలిసికట్టుగా పోరాడితే సమస్యలు సులువుగా పరిష్కరించుకోవడానికి బాగుంటుంది. ఏ సంఘానికైనా సభ్యులే బలం కాబట్టి తప్పనిసరిగా రాష్ట్ర సంఘం ఆదేశాల మేరకు మనం అందరం కూడా ఇష్టంతో బ్రహ్మాండంగా గెలిపించుకొని మన వాడిని తన వాడిగా శాసన మండలి వినిపిస్తున్నటువంటి శ్రీపాల్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారి మాటల్ని రాష్ట్ర సంఘ ఆదేశాలను ఖచ్చితంగా మనం పాటించాలి, మంచి మనసుతో ఆలోచించమన్నప్పుడు 3వ పర్యాయంగా మీటింగ్ లో కూర్చున్నప్పుడు సుమారుగా 50 మంది పైన వచ్చి 4.5 గంటల పాటు సమావేశం జరిగింది. విశ్రాంతి ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పెన్షనర్స్ వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకు మనం కలిసి ప్రయాణం చేస్తే సక్సెస్ఫుల్ గా ఇంకా సర్వీస్ చేస్తామంటే మీ అభిప్రాయాన్ని అందరూ కూడా మా అభిప్రాయాన్ని మీ అభిప్రాయాన్ని పరిగణించేసి ఏకవాక్య తీర్మానంతో ఖచ్చితంగా కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి అనుకోని మీటింగ్ అయిన తర్వాత ఆనాడు సుబ్బయ్య గారిని, వేణు గారిని, అట్లనే మా టీవీ వీళ్ళు కూడా మన ఆఫీస్ రావడం జరిగింది. వెంకటనారాయణ సార్ సరే, ఈరోజు ఇవాళ పిఆర్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 1000 మంది ఉపాధ్యాయులతో ఇందాక వేణు చెప్పినట్టు సమస్యలన్నీ సాధింపబడాలని చెప్పేసి బ్రహ్మాండంగా మీటింగ్ జరిగింది. అలా మీటింగ్ రావడం జరిగింది. రాష్ట్ర సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వెంకటరెడ్డి సార్, అట్లనే మరి శ్రీపాల్ రెడ్డి గారు,
తర్వాత అక్కడి నుంచి మనం ఇక్కడ కూడా సుమారుకి వాళ్ళ 130-140 మంది అక్కడ వచ్చారు రిటైర్డ్ ఉపాధ్యాయులు పెద్దవాళ్ళు. మార్నింగ్ 8:30కు వచ్చి 1:30 అయిపోతే ఇంకా చాలా మంది ఇళ్ళ దగ్గర నుంచి వస్తున్నారు, ఇప్పుడే ఫోన్ చేస్తున్నారు. ఏదైనప్పుడు కూడా రాష్ట్ర సంఘ ఆదేశాల మేరకు టీఎస్జీఆర్ఏ కలిసి పనిచేయడానికి మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, మా దాంట్లో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా అంగీకారం చెప్పారని చెప్పి కూడా సంతోషంగా ఆనందంగా వ్యక్తం చేస్తూ, ఏ పని అప్పచెప్పినప్పటికీ పనిచేయడం మాత్రమే తెలుసు, తప్పనిసరిగా సమన్వయంతో పనిచేస్తూ వేడి చెప్పినట్లు ఈ జిల్లాలో రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నటువంటి దానికి ఈ జిల్లాలో ఎంత మనకు కావాల్సింది ఏంటంటే ఎంత సర్వీస్ అందజేస్తే మనం పోగానే అంత ప్రేమ ఆప్యాయత అనురాగాలతో మనం రిసీవ్ చేసుకుంటారు. ఇది సత్యం. ఎందుకంటే మనం జిల్లా అధ్యక్షుడు పనిచేసిన 38 సంవత్సరాల పాటు ఒక ప్రాథమిక కార్యకర్త నుంచి పిఆర్టీ సంఘం జిల్లా ప్రెసిడెంట్ గా చేసేటువంటి అవకాశం దొరికిందంటే ఖచ్చితంగా మన పని విధానం నచ్చే మన జిల్లా శాఖ నిర్ణయం తీసుకుందని తెలియజేస్తూ, హృదయపూర్వకంగా రాగానే ప్రేమపూర్వకంగా సాధారణంగా స్వాగతం పలికినప్పుడు మీ సుబ్బయ్య గారికి, వేణు గారికి, అక్కనే మిత్రుడు డివి గారికి, మరి వైద్య శ్రీనివాసరావు గారికి, వెంకటనారాయణ గారికి, మీ అందరికి కూడా పేరు పేరు హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్పు సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. నమస్కారం. ఇక్కడ ఒక సముద్రంలోకి ఇంకో సముద్రం వచ్చి కలిసి ఉంటుంది. ఎందుకంటే మన స్టేట్ లో అతిపెద్ద సంఘం పిఆర్టీయు. ఆ పిఆర్టీయు రిటైర్డ్ ఎంప్లాయీస్ మొత్తం మన సంఘంలోకి ఈరోజు మెర్జ్ అయినందుకు వారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాము. హార్ట్లీ వెల్కమ్ టు పిఆర్టీయు రిటైర్డ్ మెంబర్స్ అండ్ పిఆర్టీ యూనియన్. ఇక్కడ గతంలో పిఆర్టీయు దాదాపుగా స్టేట్ లో మోహన్ రెడ్డి గారు, సుధాకర్ రెడ్డి గారు, మేము టీచర్స్ గా ఉన్నప్పుడు నేను టీచర్ గా, లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా పనిచేశాను. టీచర్ గా ఉన్నప్పుడు మిగతా ఏ సంఘాలు ఉన్నా సరే మోహన్ రెడ్డి గారు ఉదయం పోయి సాయంత్రం జీవో చేసుకొచ్చేవాడు. అలాంటి చరిత్ర ఉన్న సంఘం పిఆర్టీ. పిఆర్టీ వల్ల ఎన్ని లాభాలు జరిగినాయో టీచర్స్ అందరికీ తెలుసు. టీచర్స్ అందరికీ లబ్ధి జరిగింది, పిఆర్టీ ఒకరికి కాదు. రాష్ట్ర వ్యాప్తంగా టీచర్స్ కి ఏదైనా లబ్ధి జరిగింది అంటే అది పిఆర్టీ వల్లనే. కాబట్టి బిగ్ క్లాస్ టు పిఆర్టీ. ఎందుకంటే మహా నాయకులు ఉన్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యి వాళ్ళతో పాటు మిగతా టీచర్స్ సంఘాలు ఉన్నా వీళ్ళ వెనకే ఉన్నారు తప్ప డైరెక్ట్ మినిస్టర్ల కాడికి పోయి జీవో తీసుకొచ్చే సంఘాలు లేవు. వాళ్ళకి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఇక ఇక్కడ ఈ సంఘంలో పార్టీలకు అతీతంగా ఉన్న సంఘం టీఎస్జీఆర్ఈ. దీంట్లో డాక్టర్లు ఉన్నారు, ఎంఆర్ఓలు ఉన్నారు, ఎండిఓలు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు. ఆల్ డిపార్ట్మెంట్స్ పార్టీ రహితంగా ఉన్న సంఘంలోకి ఈనాడు అతిపెద్ద సంఘం పిఆర్టీ వచ్చి జాయిన్ అయింది. కాబట్టి ఈ సంఘం ఇంకా బలైపోతుంది. ఈ సంఘం అభివృద్ధి చెందడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. మంచి జెంటిల్మెన్స్ మొత్తం ఈ సంఘంలో చేరారు. కాబట్టి ఖమ్మం మొత్తం రిటైర్ అయిన వాళ్ళు మొత్తం ఒకే సంఘంలో ఉంటారని నేను భావిస్తున్నాను. ఇక్కడ మా ఇద్దరు ఎండో వేణుమాధవ్ రాజు గారు ఉన్నారు, మా క్లాస్మేట్ వేణుమాధవ్ రాజు గారు ఎండిఓ, ఇక్కడ ఎంఆర్ఓ ఉన్నారు, ఆర్టీఓ ఒక మార్నింగ్ ఆర్టీఓ మాట్లాడిపోయింది. ఇలాంటి సంఘం ఇది. అంటే భిన్నత్వంలో అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్న సంఘం మాది. ఈరోజు ఓన్లీ టీచర్స్ సంఘం పిఆర్టీ వచ్చి దీంట్లో పెంచి అతిపెద్ద సంఘం పెంచి అవుతా ఉంది. దాంట్లో మేధావులు ఉన్నారు. మామూలుగా ఇందాక చెప్పారు, మా ఆణిముత్యాన్ని మీకు అప్పచెప్తాను మొదలుగా చెప్పాడు. రేపటి నుంచి వైవి ఇల్లు పలికించిన ఎందుకంటే ఆణిముత్యం అందరితో పంచుకోవడం కాబట్టి ఇల్లు తిరిగి పలికించి రావాలి. ఈ వైవి మా క్లాస్మేట్, ఇక్కడ రమణ మా క్లాస్మేట్ ఉన్నాడు, ఎన్ని ఉన్నాడు, నాగేశ్వరరావు మా క్లాస్మేట్ సగం మంది ఉన్నారు. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మన ఎమ్మెల్సీ గారు ఉన్నాడు. ఏ సంఘం ఏర్పడ్డా సరే మన హక్కుల కోసం పోరాడే సంఘాలు. మన హక్కులు పెద్దగా మనం ఎమ్మెల్సీ గారు తెలియదు. ఎమ్మెల్సీ గారి పేరులో పాలు కనపడతా ఉంది. నాకు స్వతంత్ర పోరాటంలో లాల్ బాల్ పాలని నాకు తెలుసు. లాలా లజపతి రాయ్, బాలకింగా తిలక్, బిపిన్ చంద్ర పాల్ వాళ్ళు అతివాదులు అన్నమాట. వాళ్ళు ఎక్కడికి పోయినా సరే వాళ్ళు యుద్ధం చేసినా సరే వాళ్ళు గెలిపించుకొని వస్తారు. అలాంటి క్యారెక్టర్ ఈ శ్రీపాల్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి శ్రీపాల్ రెడ్డి గారు మా సమస్యలన్నింటి సావధానంగా విని మీకు తెలిసే సమస్యలు వాటన్నిటి పరిష్కారంలో మీరు ముందుండాలని, మీతో పాటు మా జెంటిల్మెన్ వెంకటరెడ్డి గారు ఉన్నారు. మీరు ఒకటి మాట్లాడదు, మా రెడ్డి గారు రెండు మాట్లాడదు. ఎందుకంటే ఒకటే పెట్టి పిఆర్టీ రెడ్డి కాబట్టి పిఆర్టీ ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్, పిఆర్టీలో ప్రధాన పాత్ర పోయించారు శ్రీపాల్ రెడ్డి గారు, ప్రెసిడెంట్ వీళ్ళంతా. ఇంకో విషయం ఏంటంటే దామోదర్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, శ్రీపాల్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు. మరి వీళ్ళందరూ మన సమస్యలు అందరి కోసం పోరాడే బిగ్ బాస్ అంటున్నారు. మన సంఘానికి ప్రతినిధులు వీళ్ళున్నారు. బిగ్ బాస్ మీరు ఏం చేస్తారు, మనకి పిఆర్సీ రావాలి,
డిఏలు రావాలి, హెల్త్ కార్డు రావాలి. ఈ 3 రావడంలో ప్రధాన పాత్ర పోషించాలి. అవసరమైతే గతంలో కేసీఆర్ ఇప్పుడు వంట వార్తలు ఏం చేశారు, రోడ్ల మీద పడి లేదా పెండవ కాదు ఏదైనా చేయడానికి ఉంది. మన కోరికలు సాధించుకోవడంలో మీరు ముందుండి ప్రధాన పాత్ర పోషిస్తారని మనసావాచే కోరుకుంటూ అవకాశం కల్పించడానికి ధన్యవాదాలు చేస్తూ థ్యాంక్ యూ. నేర్పిస్తారే వారి అవసరం మనకుంది, మన అవసరం వారికి ఉంది. కాబట్టి వారిని సందేశం కోరుతున్నారు. థ్యాంక్ యూ సార్. రిటైర్డ్ అయినాక సభలో కూర్చుంటారన్న నానుడు ఎవరన్నారో దేవుడేవి, కానీ రిటైర్డ్ అయినాక సంఘాలు పెట్టుకొని పోటీ చేసి ఎలక్షన్లో పాల్గొన్న టీచర్లను ఇక్కడనే చూస్తున్నాం. ఖమ్మంలో పోటీ పడి ర్యాలీ తీసి మా మదన్న దాదాపు 700 మందిని ఇల్లు తిరిగి వైవ్యాన్న జాయిన్ చేసి, అసలు ఈ టైంలో పిల్లలు కొడుకులు మనవలు మనవరాలతో కూర్చోక ఇంత పోరాట శక్తి వచ్చిందంటే రిటైర్డ్ అనే పదం ఎందుకు పెట్టో నాకైతే అర్థమవుతుంది. దాని ఈ నవీన కాలంలో దాన్ని మార్చాలని పెద్దలు శ్రీపాలని కోరుతున్నాను. అసలైన యవ్వనం, అసలైన యువరత్నం ఇప్పుడే పొందుతున్నాడు అనిపిస్తుంది మీలో నాకు. అందుకనే ఈ మధ్య కాలంలో ప్రభుత్వాన్ని, భారతదేశ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్నారు ఒక చిన్న పిల్లలు. ఎవరన్నా ఇవాళ ఉద్యోగ ఉపాధ్యాయులను గడగడలాడిస్తున్నారు రిటైర్డ్. వాళ్ళ వయసుకు మీ వయసుకు ఎంత తేడా ఉందంటే వాళ్ళు పోరాటం చేసి ప్రభుత్వాన్ని భయపెడుతారు. ఇవాళ మిమ్మల్ని చూస్తుంటే ఎవరైనా వెనక రిటైర్డ్ వాళ్ళు ఉంటే తప్ప విజయం సాధించలేని పరిస్థితి, ముందుకు సాగలేని పరిస్థితి. కాబట్టి ఇంత గొప్ప సంఘాన్ని, ఇది మా సంఘం, మీరు ఎక్కడ పోయినా ఇది మాది అని మాతృ సంఘంలో వస్తున్నా చెప్పిన మా మదన్నకు, మా వైవికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే సుమారు 600 మంది చేర్పించారు, కానీ 600 మందిలో 800 మంది చేర్పించారు, కానీ దాంట్లో 200 మంది యాక్టివ్ తిరుగుతాడు. యాక్టివ్ అంత ఆషామాషి కదా. అలాంటిది మాతృ సంఘాలకు వచ్చిన ధన్యవాదాలు. మరి ఏదేమైనా ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మీ ఉక్కు మనిషి, మీ రాష్ట్ర అధ్యక్షుడు ఉక్కు మనిషి తెలుసా, మాకు పేరు ఉక్కు మనిషి అంటారు, ఆయనే వెంకటరెడ్డి సార్. అలాంటి ఉక్కు మనిషి చేతిలో ఇవాళ రాష్ట్రం మొత్తం రిటైర్డ్ ఉపాధ్యాయులు ఉన్నారు. వాళ్ళందరికీ పెద్ద దిక్కుగా మారిన మా ఎమ్మెల్సీ శ్రీపాలన్న. మీ అందరికి రేపటి నుంచి నౌకర్లు వస్తాయి. మీరు అనుకునేరు పరిశాన్ అవుతారు. ఆ నౌకర్లు ఇవ్వడానికి కోసమే శ్రీపాలన్న ఈ రోజు వచ్చింది ఇక్కడ. ఇప్పుడే నౌకర్ సార్, వయసులో ఉన్నప్పుడు అన్ని నౌకర్లు చేసి చేసి అలిసిపోయి కూర్చున్నాం కదా, మళ్ళా నౌకర్ లేదు సార్ మీరు అనుకోవద్దు. మీ భవిష్యత్తు, మీ పిల్లల భవిష్యత్తు కోసం, మాలాంటి వాళ్ళ భవిష్యత్తు కోసం ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని మీ వయసునికి ఒక 10 ఏళ్ళు పెంచడం కోసమే అన్న ఒక మార్గం ఎంచుండు. రిటైర్డ్ అయినాక ఉద్యోగం ఇంట్లో కూర్చోవద్దు. ఎక్కడెక్కడ రిటైర్డ్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ సమాజంలో, రాజకీయ ప్రస్థానంలో నేనంటూ ఉంటా. మీ అందరికీ ఎక్కడెక్కడ కౌన్సిలర్ కానించి, సర్పంచ్ కానించి పెద్ద పెద్ద పదవులు అని సిద్ధంగా ఉన్నాని ఇలా ఎమ్మెల్సీ గారు వచ్చినారు. మీరందరూ గమనించుకోండి. ఎక్కడ ఏమున్నారు, ఏ ఊర్లో ఎవరున్నారు, ఏ వాడలో ఎవరున్నారు, ఏది మీకు స్థాయి దగ్గర పదవు ఎంచుకొని చెప్పండి. శ్రీపాలన్న ఆధ్వర్యంలో ఒక మంచి భవిష్యత్తు కల్పించే విధంగా మీ అందరికీ మార్గం చేస్తాం. అదేవిధంగా ఈ సమావేశానికి ముఖ్య అతిథి పెద్దలు దామోదర్ రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడు రావడం మరి సంతోషంగా భావిస్తూ, ముఖ్యంగా సుబ్బయ్య గారు, వేణు గారికి, మా శేఖరన్న గారికి, మా రంగన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మా వెంకటరెడ్డి సార్ అన్నాడు వస్తాప్పుడు, శిక్ష నువ్వు కూడా రా అన్నాడు. ఏ సార్ మన మీటింగ్ ధర్నాయి, పెద్ద ధర్నాయి, నువ్వు కూడా రా, పెన్షనర్ల వాళ్ళు మీ ఉద్యోగస్తులు లెక్క కాదాళ్ళు, నీతికి నిజాయితీకి మారు పేరు. మా వాళ్ళు ఒక్కసారి హామీ ఇచ్చిరంటే, ఒక్కసారి మాట ఇచ్చిరంటే అక్కడ ఇక్కడ ఆశపడుతులు గారు, నీ ఎంట ఉంటారు, నేను నీ కొడుకులాగా, నీ బిడ్డలాగా, మీ తమ్ముళ్ళలాగా చూసుకుంటారు అన్నాడు. నిజంగా ఇంటికి వచ్చినాక 10-15 మంది ఉంటారు అనుకున్నాను, కానీ 200-300 మంది. నాకు ఆశ ఉంది, మా శ్రీపాలన్న గ్రాడ్యుయేట్ గా నువ్వు ముందుకెళ్ళు, నీకు అవకాశం ఇచ్చే అవకాశం ఉందని అన్న అనడం, అమ్మయ్య ఏదైనా కానీ ఇక్కడ నికాసైన మా పెద్దన్నలు ఉండ్రు కాబట్టి నేను కూడా 2 నెలల తర్వాత అక్టోబర్ నేను కూడా మీ దానికి వస్తాం అనుకుంటున్నా. రావాల్సిందే. నిజంగా నాకు వస్తే మాత్రం అనిపించింది, ఒక తండ్రికి కొడుకు ఏ విధంగా ఆసరా పడతాడో అట్లాంటి ఆలోచన, ఆవేశం నాకు మొదటి నుంచి ఉంది. నిజంగా అనిపిస్తా ఉంది. కాకపోతే ఏంటంటే రిటైర్డ్ అని చెప్పుకుంటాను ఏదో ఉంది, కానీ 4 రోజులు అంటే నేను కూడా రిటైర్డ్. శ్రీపాలన్న మన దాకా రిటైర్డ్ అనుకుంటారు, మన సందే ఏమంటాడు, నేను రిటైర్డ్ అంటుండే అన్న. కాబట్టి మనందరం కూడా ఎవరెక్కడ శాశ్వతంగా అందరం కూడా త్వరలో ఈ పెన్షనర్ సంఘానికి రావాల్సిందే.
ఆ పెన్షనర్ల సంఘంలో వస్తే ఒక 10-15 ఏళ్ళు ఆయుష్ ఎక్కువ పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు తమ కుటుంబ విషయాలు, కొడుకుల విషయాలు, పంచాయతీల విషయాలు, కోడళ్ల విషయాలు, ఆస్తులు పాస్తులు అన్ని ఒకరి నుంచి ఒకరు పంచుకొని వాళ్ళ యొక్క మనోభావాలని పెంపొందించుకొని వాళ్ళ వయస్సుని పెంచుకునే ఆలోచన దిశగా ఈ యొక్క రిటైర్డ్ సంఘం ఉన్నది. అందుకు మేము వచ్చినందుకు గర్వంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన సుబ్బయ్య గారికి, వేణు గారికి, మా వెంకటరెడ్డి సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసు ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈనాటి రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ సమావేశ అధ్యక్షులు సుబ్బయ్య గారు, ప్రధాన కార్యదర్శి వేణు గారు, దాని అభివృద్ధి, దాని విలీనం అన్ని విషయాలు కూడా మీరు ముందుంచారు. వాస్తవంగా పిఆర్టీ సంఘానికి మన పెన్షనర్ల సంఘానికి కవల పిల్లలు చాలా దగ్గర పోలిక ఉంది. ఇది కూడా ఏ రాజకీయ పార్టీకి అనుబంధం లేకుండా 1,65,000 సభ్యత్వాన్ని కలిగి ఉండి తన సమస్యల పరిష్కారం ఎజెండాగా పనిచేసే సంఘమే ఈ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ సంఘం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 1,10,000 మంది ఉపాధ్యాయుల్లో 75,000 సభ్యత్వాన్ని కలిగి ఉండి ఆసియా ఖండంలో అతిపెద్ద సంఘంగా ఉండి ఏ రాజకీయ పార్టీకి అనుబంధం లేకుండా ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే ఎజెండాగా పనిచేస్తున్న సంఘం పిఆర్టీ సంఘం. ఈ రెండు సంఘాల మధ్య చాలా దగ్గర పోలికలు ఉన్నాయి. ఏదేమైనా చిట్ట చివరికి అందరం కలిసాము. పిఆర్టీ మందే, పెన్షనర్ సంఘం మందే. ఈ రెండు సంఘాల అభివృద్ధికి, ఈ రెండు సంఘాలు కలిసి రాష్ట్ర ప్రభుత్వాలను ఒడిగించడానికి నాయకత్వం మొత్తం కూడా వెంకటరెడ్డి గారు పిఆర్టీ రాష్ట్ర అధ్యక్షులుగా 9 సంవత్సరాలు పనిచేసి అనేక మంది ముఖ్యమంత్రులతో కలిసి ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించి 43% పిఆర్సీ ప్రకటిస్తున్న కేసీఆర్ పక్కనే ఉన్నటువంటి వ్యక్తి పేరు వెంకటరెడ్డి గారు. నిండు శాసనసభలో శ్రీపాల్ గారు పేరు చెప్పి 30% పిఆర్సీ, 61 సంవత్సరం వయసు పెంచినటువంటి వ్యక్తి శ్రీపాల్ గారు. అంటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలని తమదైన శైలిలో ఒప్పించి మెప్పించి మన సమస్యలు సాధించే శక్తి ఉన్న సమర్థవంతమైన నాయకత్వం మనకుంది. మన సైన్యం బ్రహ్మాండంగా ఉంది. ఎప్పుడైతే సైన్యం బాగుండి సైన్యాధ్యక్షులు నైపుణ్యంతో ఉంటారో ఆ సైన్యం విజయం సాధిస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఉపాధ్యాయులు పెన్షన్లు ఎదుర్కొన్న సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం లభిస్తుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ పిఆర్టీ జిల్లా శాఖ పక్షాన నమస్కారం తెలుసు. థ్యాంక్ యూ. సమావేశం అధ్యక్షులు సుబ్బయ్య గారికి, ప్రధాన కార్యదర్శి వేణు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి గారికి, పెన్షనర్ రాష్ట్ర సంఘ అధ్యక్షులు వెంకటరెడ్డి గారికి, పిఆర్టీ రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి భిక్షంగౌడ్ గారికి, పెన్షనర్ రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి డివి గారికి, అదేవిధంగా పిఆర్పిఏకు రాష్ట్ర సంఘానికి అధ్యక్షులుగా పనిచేసినటువంటి పెద్దలు మధు గారికి, జిల్లా అధ్యక్షులుగా పనిచేసినటువంటి వైవి గారికి, పెన్షనర్ మిత్రులందరికీ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేస్తూ, వాస్తవానికి అన్న అధ్యక్షుడు నేను ప్రధాన కార్యదర్శి ఉన్న సందర్భంలో పెన్షనర్ సంఘం అనేది కూడా పిఆర్టీకి అనుబంధంగా ఉండాలని ఖమ్మం జిల్లా నుండి ప్రపోజల్ వచ్చిన సందర్భంలో, వాస్తవానికి పిఆర్టీ అనేది వర్కింగ్ ఎంప్లాయీస్ లో ఈ దేశంలోనే ఎక్కువ మంది, అంటే పెద్ద మొత్తంలో సంఘంలో వర్కింగ్ ఎంప్లాయీస్ ఉన్న టీచర్ల సంఘంలో పెద్ద సంఘం పిఆర్టీ. అలాంటి సంఘానికి అనుబంధంగా పెన్షనర్ సంఘం ఉండాలనే ఆలోచన వేసి మరి ఖమ్మం జిల్లా నుండి ప్రతిపాదన పెడితే దానికి అన్న శ్రీపాల్ రెడ్డి గారు ఆమోదం తెలియజేసి ఆనాడు పిఆర్పిఎస్ సంఘాన్ని అనుబంధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాలానుతీతంగా మరి ఎమ్మెల్సీ ఎన్నికలు రావడం, ఇలాంటి ఈరోజు మీరు ఏదైతే చెప్తా ఉన్నారో రాజకీయ పార్టీలకు అతీతంగా ఏర్పడ్డది ఈ సంఘం పెన్షనర్ సంఘం అని చెప్తా ఉన్నారు. పిఆర్టీ కూడా అలాగనే ఉంటుంది. ఏ రాజకీయ పార్టీకి అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా ఉండే సంఘం పిఆర్టీ. కాబట్టి మరి దీనికి ఈ మధ్యనే గౌరవ వెంకటరెడ్డి గారు రాష్ట్ర సంఘానికి అధ్యక్షులుగా ఎన్నిక కావడం జరిగింది. దాంట్లో ప్రధాన పాత్ర శ్రీపాల్ రెడ్డి ఎమ్మెల్సీ గారు పోషించి వారిని ఈరోజు రాష్ట్ర సంఘ అధ్యక్షునిగా మరి నిలబెట్టడం జరగడం, మీ అందరూ సపోర్ట్ చేయడం, తదనుగుణంగా ఈ రోజు ఒకటే అనుబంధంగా ఉండి గతంలో 9 సంవత్సరాలు పనిచేసి రాష్ట్ర సంఘానికి అధ్యక్షుడిగా పనిచేసి ఈరోజు పెన్షనర్ సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తి మరి సమన్వయంతో
రెండు సంఘాలు ఉండకూడదని చెప్పి పిఆర్పిను ఈరోజు విలీనం చేయడం శుభ పరిణామం. ఎందుకంటే పిఆర్పికు ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా లేదు, అలాగే పెన్షనర్ సంఘం కూడా ఎలాంటి రాజకీయ పార్టీతో అనుబంధంగా లేదు. కాబట్టి ఈ రెండు అనుకుంటే రేపు ఎలాంటి ప్రభుత్వానైనా గద్దె దింపే శక్తి ఈ సంఘాలకు ఉంది. కాబట్టి మనం అనుబంధంగా పనిచేయాల్సిన అవసరం మాత్రం ఉందని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ, ఆ ఆలోచనతోటి పిఆర్పిఏను పక్కన పెట్టి మరి మీతో కలిపి ఈ రోజు పెన్షనర్ సంఘం పిఆర్టీఓ సంఘం కలిసి నడవాల్సిన అవసరం కూడా ఉంది అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి దానికి అనుగుణంగానే ఈ రోజే ఖమ్మం జిల్లా నుండి ప్రారంభం చేసినాం. రేపు రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 1 నాడ పిఆర్సి అనౌన్స్ చేయాలి, ఇప్పటికే ఆలస్యమైంది అనే ప్రధాన ఎజెండా అంశంతో సిపిఎస్ రద్దు మరి పిఆర్సి అమలు ఈ రెండు అంశాలతోటే రేపు సెప్టెంబర్ 1 నాడు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర మొట్టమొదట మహాధర్నా నిర్వహించబోతా ఉన్నాం. దానికి అనుబంధంగానే ఈ రోజు ఖమ్మం జిల్లాలో ప్రారంభం చేసుకున్న విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ మరి దీంట్లో కూడా మరి పెన్షనర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేము కూడా కోరుతా ఉన్నాం, పిఆర్టీ సంఘ పక్షాన రేపు నిర్వహించే మహాధర్నాకు ఇక్కడ నుండే మద్దతును మీరు ఇక్కడ నుండే ప్రకటన చేసినట్టయితే మనం అందరం కలిసి నడిచే మొదటి మెట్టు కూడా ఇక్కడే ప్రారంభించుకోవాల్సిన అవసరం ఉందని కూడా మీ అందరినీ కోరుతా ఉన్నాను. మరి మిత్రులు, ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గారు ఒక మాట్లాడడం జరిగింది. ఇక్కడ శ్రీపాల్ రెడ్డి గారు ఉన్నారు, వెంకటరెడ్డి గారు ఉన్నారు అని చెప్పి ఒక మాట చెప్తా ఉన్నా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత మొదటి పిఆర్సి తెలంగాణలో రావాల్సిన సందర్భంలో మొదటి పిఆర్సి అనౌన్స్ చేసే సందర్భంలో ఆనాటి రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా ఉన్న వెంకటరెడ్డి గారు వచ్చేంత వరకు వేచి చూసి మరి ఎంత ఇవ్వమంటో వెంకటరెడ్డి అంటే 43% ఫిట్మెంట్ ఇవ్వాలా సార్ అని గట్టిగా అడిగి 43% ఫిట్మెంట్ తీసుకొచ్చినటువంటి నాయకుడు ఈనాడు పెన్షనర్ సంఘ అధ్యక్షుడిగా పనిచేయడం అభినందనీయమని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మరి అంతేందుకు ఈ రోజు మరొక నాయకుడు శ్రీపాల్ రెడ్డి గారు మనందరికీ తెలుసు. ఈ రోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత మరొక పిఆర్సి అమల్లోకి వచ్చిన సందర్భంలో నిండు శాసనసభలో ఆనాటి పిఆర్టీ అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి గారి పేరు చెప్పి 30% ఫిట్మెంట్ ప్రకటింపజేసినటువంటి వ్యక్తి శ్రీపాల్ రెడ్డి గారు. కాబట్టి ఈ ఇద్దరు కూడా ఈ రోజు 73% ఫిట్మెంట్ ను ఇప్పించినటువంటి వ్యక్తులు మన వేదిక మీద ఉండడం మన అదృష్టం అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటి నాయకత్వంతో పనిచేస్తున్నాం. రేపు రాబోయే రోజుల్లో కూడా మంచి పిఆర్సి కూడా సాధించి తీర్థమని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తూ కలిసి నడుద్దామని మీ అందరినీ కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్. సమావేశ అధ్యక్షులు పెద్దలు సుబ్బయ్య గారు, ప్రధాన కార్యదర్శి పెద్దలు వేణు గారు, ఈ సమావేశపు ముఖ్య అతిథి అందరూ కూడా ఎదురు చూస్తూ వారిపైనే ఏం చేస్తాడు, ఏం జీవోలు ఇస్తారు, ఏం పెన్షనర్లకు ఏమొస్తుంది, ఉద్యోగస్తులకు ఏమొస్తుంది, ఉపాధ్యాయులకు ఏమొస్తాయి, ఏం జీవోలు వస్తావనే ఆలోచనతోన ఏం తీసుకురావాలనే ఆలోచనతోన ముందుకు వెళ్తున్నటువంటి మన గౌరవనీయ ఎమ్మెల్సీ పెద్దలు శ్రీపాల్ రెడ్డి గారు, అదే రకంగా పెద్దలు పిఆర్టీ అతి బలమైన సంఘం ఈరోజు రాష్ట్రంలో పెద్ద సంఘం, అలా సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి పెద్దలు దామోదర్ రెడ్డి గారు, అదే రకంగా ఈరోజు ఈ సమావేశానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటి కొరకంటే రిటైర్మెంట్ పెన్షనర్స్ మీటింగ్ వస్తే ఏంటి అనేది మన భిక్షం గౌడ్ గారికి తెలియజేయడం జరిగింది. అయ్యా మా మీటింగ్ రా, నువ్వు రిటైర్డ్ అవుతున్నావు, మళ్ళా మాతోన త్వరలోనే సభ్యత్వం పొందబోతున్నావు కనుక మళ్ళీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా మన శ్రీపాల్ రెడ్డి గారు వారికి మ్యాండేట్ ఇవ్వబోతున్నాడు. ఇవ్వడం కూడా అంటే ఇండైరెక్ట్ గా ప్రకటించడం కూడా జరిగింది కనుక మీరు వచ్చి 4 విషయాలు తెలియజేయాలని కోరాం. అలా వచ్చినటువంటి పిఆర్టీ ప్రధాన కార్యదర్శి మిత్రుడు భిక్షం గౌడ్ గారు, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డివి గారు, అదే రకంగా ఈ రోజు పిఆర్టీలో కీలక భూమికలు పోషించి రిటైర్డ్ అయి
మన పెన్షన్ సంఘంలో కూడా కీలక భూమిక పోషించినటువంటి పెద్దలు మధు గారు, అదే రకంగా వైబి గారు, మరి అదే రకంగా మన ఫైనాన్స్ సెక్రటరీ గారు, వచ్చినటువంటి పెన్షన్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు మన ఈ పెన్షన్ సంఘంలో మన PRT స్థాపించినటువంటి ఒక పెన్షన్ సంఘాన్ని మన దానిలో విలీనం చేయడంలో కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి పెద్దలు శ్రీపాల్ రెడ్డి గారు. వాస్తవం చెప్పాలండి, వారి కృషి వల్లే ఈరోజు వాళ్ళంతా కూడా మన సంఘంలో విలీనం చేయడానికి ముందుకు వచ్చారు. మన వాటిని విలీనం చేయడానికి ఖమ్మానికి 2-3 సార్లు ఇక్కడ సమావేశాలు కూడా నిర్వహించినటువంటి వ్యక్తి గౌరవనీయులు పెద్దలు శ్రీపాల్ రెడ్డి గారు. అలా వారు కృషి చేశారు. వారికి తోడుగా దామోదర్ రెడ్డి గారు కూడా మన సంఘాన్ని రాష్ట్ర అధ్యక్షుడు కనుక వారు కూడా సలహాలు ఇవ్వడం జరిగింది. మన రాష్ట్ర వ్యాప్తంగా మనం ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోలేము కనుక PRT రాష్ట్ర అధ్యక్షుడు పనిచేసినటువంటి వ్యక్తే పెన్షన్ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారని మనమంతా కూడా కలిసి ఉండి పనిచేసినట్లయితే ఇంకా పెన్షన్ సంఘం బలంగా అవుతుందని మన శ్రీపాల్ గారు, దామోదర్ గాని, అదే రకంగా భిక్ష గారు కానీ వీళ్ళంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చి మధుకు, అదే రకంగా వైబీర్ గారికి వారి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఆదేశాలు అనుగుణంగానే ఈ రోజు మనమంతా కూడా కలిసిపోయాం. ఇది జిల్లాలో PRT మెంబర్స్ అంటే పెన్షన్ సంఘం ఉండదు, అందరూ కూడా బయోజోడి సంఘంలో సభ్యులుగా కొనసాగుతారని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తూ వాళ్ళందరికీ కూడా మరొకసారి రాష్ట్ర సంఘ పక్షాన ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. మళ్ళీ దాంతో పాటు ఈ మైక్ పట్టుకొని మాట్లాడుతున్నానంటే మీరు ఏమన్నా అనుకోండి, వేరే గారు మాట్లాడుతూ తెలియజేయడం జరిగింది. పెన్షన్ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు కావడానికి కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి పెద్దలు శ్రీపాల్ గారు. వాస్తవం చెప్పాలంటే వాస్తవంగా నా కొరకు ఈ ఖమ్మం జిల్లాకు వచ్చి అంటే ఇక్కడ ఉన్నటువంటి 4-5 మండలాల జిల్లాల మీటింగ్లు పెట్టి ఖచ్చితంగా వెంకటరెడ్డి గారికి సపోర్ట్ చేయండి, ఖచ్చితంగా ఈ పెన్షన్ సంఘం బలంగా అవుతుందని వారు నా కొరకు చాలా సార్లు వచ్చి వారు అందరినీ కూడా జిల్లా ప్రెసిడెంట్లను, సెక్రటరీలను వాళ్ళని మొదలై చేసి ఖచ్చితంగా వెంకటరెడ్డి గారికి మీరు సపోర్ట్ చేయాలని ఒక మంచి నిర్ణయం తీసుకొని మన నిర్ణయంతో పాటు నేను ప్రెసిడెంట్ గా కాకముందే మన గౌరవ ముఖ్యమంత్రి గారితో సార్ మన వెంకన్న మన పెన్షన్ సంఘ అధ్యక్షుడు అవుతుందంటే నేనే షాక్ తిన్నా. ఆ రోజు సీఎం గారి దగ్గర చెప్పినప్పుడు నేను ఆల్రెడీ ప్రెసిడెంట్ కాలే, నాకు ఆ ప్రపోజల్ లేవు, అక్కడ హామీ అంటే అక్కడ అనౌన్స్ చేసిండు, ఇక్కడ తిరిగి అన్ని జిల్లాలను ఏకం చేసి నన్ను ఒక పెన్షన్ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా గెలవడానికి కీలక భూమిక పోషించినటువంటి వ్యక్తి శ్రీపాల్ రెడ్డి గారు. మీ అందరి పక్షాన, నా పక్షాన, మీ అందరితో మీ ముందు వారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నటువంటి విషయం కూడా మీకు తెలియజేస్తుంది. ఇక దీంతో పాటు మీ అందరికి తెలియజేస్తున్నా సార్, ఒకటే మన సమస్యలు పరిష్కారం కావాలంటే ఇప్పుడే మన పెద్దలు సుబ్బయ్య గారు చెప్పారు, మ్యాగజైన్ లో కానీ వాట్సాప్ లో కానీ మన శ్రీపాలు ఎప్పటికే ఎంబడి ఉంటాడు. నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నా, శ్రీపాల్ రెడ్డిని తీసుకొని ముఖ్యమంత్రి, మంత్రి, సెక్రటరీ ఎవరైనా వారిని తీసుకొని వెళ్తా మన పెన్షన్ సంఘాన్ని బలోపేతం చేస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా పెన్షన్స్ ఈ నుంచి ఇక్కడ వరకు అంతా పెన్షనర్స్, ఓన్లీ దామోదర్ రెడ్డి ఒక్కడే కాదు, మరి ఈ నుంచి అందరు పెన్షనర్స్. కనుక పెన్షనర్స్ సంతోషంగా ఉండాలి. ఆ సంతోషం కొరకు శ్రీపాల్ రెడ్డి రానన్నా కూడా అన్న పోదప్ప ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్దాం, మా ఊళ్ళు సంతోషంగా ఉండాలి, 4 జిగోపియండి, వాళ్ళకు లాభం చేయండి అని వారిని ఎంబడి తీసుకొని వెళ్తా అనే విషయాన్ని కూడా మీ ఖమ్మం జిల్లా మీ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్నా. కనుక ఈ సంఘం ఇంకా బలోపేతం చేద్దాం. మనం కూడా PRT ఎంబడి అంటే చాలా మంది కింద ఏం మాట్లాడుతున్నారంటే వెంకటరెడ్డి PRT వ్యక్తి, మళ్ళీ ఇప్పుడు ఎవరో మాట్లాడారు, సుబ్బయ్య ఎవరో మాట్లాడారు, ఇక్కడ ఓన్లీ మన DV గారు మాట్లాడినట్టున్నారు. నేనే ఏంటంటే ఇక్కడ ఓన్లీ PRT సభ్యులు లేరు, అందరి పెన్షన్ సంఘంలో ఉన్నటువంటి బడేచౌడి సంఘంలో అటెండర్ నుంచి గెజిటెడ్ ఆఫీసర్స్ వరకు అందరూ కూడా దీని సభ్యులు ఉన్నారు. మరి ఈ సంఘం ఏ పార్టీకి PRT ఏ పార్టీకి అప్లికేషన్ లేదో ఈ బడేచౌడి సంఘం కూడా ఏ పార్టీకి అప్లికేషన్ లేదు. మీరు చెప్పిందే వేద, మీకే తల వంచుతాం తప్ప
ఏ పార్టీకి తల ఉందామనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. మీరు ఆదేశించిన దాన్ని తప్పకుండా మేము పాటిస్తాం. 4 జీవోలు తెచ్చి మీ ఒళ్ళో పోస్తామనే విషయాన్ని కూడా మీకు హామీ ఇస్తున్నాం. ప్రధానంగా మన ముందున్నటువంటి సమస్యలు పెద్దలు శ్రీపాల్ రెడ్డి గారు తెలియజేస్తారు కనుక ఏది ఏమైనా హెల్త్ కార్డ్స్ ఒక సమస్య ఉంది. అదే రకంగా పిఆర్సి మన ఈరోజు ధర్నాలు మనం మాట్లాడొచ్చాం. మన దామోదర్ రెడ్డి గారు తెలియజేశారు. ఇక్కడ నేను ఈరోజు తెలియజేస్తున్నా దామన్న శ్రీపాలన్న అదే రకంగా గౌడ్ గారికి తెలియజేస్తున్నా పిఆర్2 నిర్ణయం తీసుకున్నారు కనుక పెన్షన్ సంఘం కూడా తప్పకుండా మీకు మద్దతు తెలియజేస్తామని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఏది కొరకంటే ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద సంఘమైనటువంటి పెన్షన్ సంఘం మాకు పిఆర్సీ ఇస్తామంటే మేము మీ వెంబడే వస్తామనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేస్తూ మీకు సంపూర్ణమైనటువంటి మద్దతు పెన్షన్ సంఘం ఉంటుందని కూడా నేను దామోదర్ రెడ్డి గారికి మరొకసారి హామీ ఇస్తూ ఇవన్నీ కూడా పిఆర్సీ హెల్త్ కార్డ్స్ డిఏలు ఇవన్నీ కూడా త్వరలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా వాస్తవంగా చెప్పాలంటే శ్రీపాల్ గారి కృషి ఉంది, దాంట్లో దామోదర్ కృషి ఉంది. వాస్తవం చెప్తున్నాం. మనము మాట్లాడిన సందర్భంలో మేమంతా కూడా ముగ్గురు ఒకే వేదిక ముందు అధికారులను కానీ ఎవరినైనా కానీ ఒప్పించడానికి మేము ముగ్గురం కూడా కలిసి వెళ్ళి ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి విషయం కూడా మరొకసారి మీకు అందరికి తెలియజేస్తూ మరి ఆ సమావేశం ఏర్పాటు చేసినందుకు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మరి ఈ రోజు పిఆర్కి వెళ్ళి మరి చెప్పారు వైవి గారు మధు గారు అన్న మేము 600 మంది సభ్యులు ఉన్నటువంటి వాళ్ళం దీంట్లో విలీనం అవుతున్నామని వారు తెలియజేశారు. మన అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి మన ఎమ్మెల్సీ గారు మీరు వారి పేర్లు అనౌన్స్ చేయండి అని వారికి జిల్లా బాధ్యత వాళ్ళకి ఇవ్వాలనేది వాళ్ళు కోరడం జరిగింది. ఇది డిమాండ్ కాదు, వాళ్ళు కోరారు. మేము వస్తున్నాం కనుక మాకు కూడా 4 పదవులు కావాలి కదా అనేది ఎవరైనా అడుగుతారు. మన వాస్తవంగా వాళ్ళకి ఇవ్వవలసినటువంటి బాధ్యత కూడా మన పైన ఉన్నది కనుక ఈ రోజు మన వేరు గారికి అదే రకంగా సుబ్బయ్య గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. అందరూ వాళ్ళ యొక్క అనుమతితోన నేను ప్రకటిస్తున్నటువంటి విషయం కూడా మీకు తెలియజేస్తున్నా. వైవి గారికి స్టేట్ లో పదవి ఇవ్వడానికి నేను రాష్ట్ర అధ్యక్షుడే కనుక వారికి స్టేట్ లో పదవి ఇస్తానే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. ఒక ఉన్నతమైనటువంటి పదవి ఇవ్వడానికి మేము మీ ముందు ఒక ప్రకటన చేస్తున్నటువంటి విషయం కూడా వైవి గారికి తెలియజేస్తున్నాం. జిల్లాల విషయానికి వచ్చినట్లయితే 3 పదవులు ఇవ్వాలని మన మధు గారు వైవి గారు కోరారు. ఆ 3 పదవులు జిల్లాలో ఉన్నటువంటి పదవులు వారు అకామిడేట్ చేసే బాధ్యత సుబ్బయ్య గారి పేరు గారి విషయాన్ని కూడా తెలియజేస్తూ దాంట్లో ఒకరు కొండలరావు గారు డిస్ట్రిక్ట్ లో పదవి ఖాళీ ఉన్నటువంటి దాంట్లో వారికి ఇవ్వబోతున్నటువంటి విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మన వారు కొండలరావు గారు వారికి తప్పకుండా జిల్లాల పదవి ఇవ్వబోతున్నటువంటి విషయం తెలియజేస్తున్నాం. అదే రకంగా సీతారామయ్య గారు వారికి కూడా జిల్లాలో పదవి ఇవ్వబోతున్నటువంటి అదే రకంగా సిహెచ్ శ్రీనివాస్ వారికి కూడా జిల్లాల పదవి ఇవ్వబోతున్నటువంటి విషయం కూడా మీకు తెలియజేస్తుంది. ఇట్లా ముగ్గురికి వారికి అదే రకంగా ఒకరికి 4 పదవులు మాత్రం ఈ సభాముఖంగా రాష్ట్ర సంఘం అనుకోండి జిల్లా సంఘం కలయికతోన ఈ 4 పదవులు ఇవ్వడానికి తీర్మానంగా మద్దతు తెలియజేస్తున్నాం. కనుక జిల్లా నాయకులు వారికి పదవులు ఖాళీ ఉన్నటువంటి పదవులు వాళ్ళ ప్రమాణ స్వీకారం చెప్పించి వాళ్ళకి ఆ బాధ్యత ఇవ్వవలసిందిగా నేను జిల్లా నాయకులను కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మీ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేస్తూ త్వరలోనే పిఆర్సీ కూడా శ్రీపాల్ రెడ్డి గారు అమలు చేయించే విధంగా శ్రీపాల్ రెడ్డి గారి ప్రసంగంలో ఉండాలని కోరుతూ విరమించుకుంటున్నాను. అధ్యక్షులు సుబ్బయ్య గారికి సమావేశానికి ముఖ్య అతిథిగా చేసిన TSGREA రాష్ట్ర సంఘ అధ్యక్షులు వెంకటరెడ్డి గారికి మరి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చేసినటువంటి PRTUTS రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు దామోదర్ రెడ్డి గారికి భిక్షంగౌడ్ గారికి మరి వేదికపై ఉన్న ప్రధాన కార్యదర్శి డివి గారికి ఈ జిల్లా ప్రధాన కార్యదర్శి వేరు గారికి మరి ముఖ్యంగా PRPA ఒక సంఘాన్ని స్థాపించి కొద్ది కాలంలోనే సుమారు 800 సభ్యత్వాలు చేసినటువంటి రాష్ట్ర సంఘ అంతకన్నా ముందు మరి వ్యవస్థాపకులు అధ్యక్షులు మధు గారికి జిల్లా
బాధ్యులు, రేపు టీఎస్జీఆర్ఏలో రాష్ట్ర బాధ్యునిగా ఇప్పుడే అనౌన్స్ చేసినటువంటి వైవి గారికి, మరి ఇతర పెద్దలకు, సమావేశానికి హాజరైన మిత్రులు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ సమావేశం ఒక ప్రత్యేక సమావేశం. వాస్తవంగా నేను ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నా, పిఆర్టీ సంఘానికి కూడా ఒక అనుబంధంగా పెన్షన్ సంఘం ఉండాలి. దాని పేరు కూడా నేను పిఆర్టీ అని పెడదాం అనుకో, ప్రోగ్రెసివ్ రిటైర్డ్ టీచర్స్ యూనియన్ అని పెడదాం అనుకో. ఎందుకు ఆలోచన అంటే, జిల్లా స్థాయిలో పిఆర్టీలో నాయకత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు దాదాపుగా పోటీలు పడి ఎంతో మరి నాయకత్వ లక్షణాలు ఉంటే తప్ప పిఆర్టీలో జిల్లా సంఘానికి మరి బాధ్యతలోకి రాలేదు. అంటే ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఆనాడు సుదీర్ఘకాలం 2.5 దశాబ్దాలు జిల్లా నాయకత్వం చేసి రిటైర్ అయినటువంటి వాళ్ళు ఖాళీగా ఉంటున్నారు. ఈ బలం అనేది చాలా కీలకమైనటువంటి ఈ సొసైటీని ప్రభావితం చేయగలిగినటువంటి సమూహం అది. ఇది ఎందుకు స్తబ్దంగా ఉండాలి, ఒక వేదిక ఎందుకు దొరకడం లేదు? ఇతర భావజాలం ఉన్నటువంటి సంఘాలు, లెఫ్ట్ ఐడియాలజీ అనుకోండి, ఇతర ఐడియాలజికల్ గా ఉన్నటువంటి సంఘాలు వేరు రిటైర్డ్ సంఘాలను మరి వాళ్ళకు అనుబంధంగా పెట్టుకున్నప్పుడు మనం ఎందుకు మన లీడర్షిప్ అంతా కూడా స్తబ్దంగా ఎందుకు ఉండాలనే ఆలోచనతో ఆ రోజు నేను ఎంతో రోజుల నుంచి నేను అనుకుంటా ఉన్నా. దానికి సిమిలర్ ఆలోచనతో ఆ రోజు మదన్న నాకు ఆ విషయం తెలియజేయగానే నేను వెంటనే దానికి అంగీకరించి మరి ఆ పిఆర్పిఏ ప్రారంభం అంటే ఆవిర్భావం కావడానికి ఆ రోజు నేను రాష్ట్ర అధ్యక్షుడిగా, మరి ప్రధాన కార్యదర్శి దామోదర్ రెడ్డి గారు మరి అనుమతి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత చాలా కాలం పాటు సభ్యత్వ నమోదు జరగలేదు ఎక్కడ కూడా రాష్ట్రంలో. తర్వాత కాలంలో ఒకేసారి 2-3 రకాల పరిణామాలు వచ్చినాయి. నేను ఎమ్మెల్సీగా రావడం, తర్వాత వెంకటరెడ్డి గారు సంఘంలో అధ్యక్షుడిగా చేయడానికి ముందుకు రావడం, ఇవన్నీ జరిగిన తర్వాత మరి మనకు ఆల్రెడీ ఉన్నటువంటి సంఘం మరి వాళ్ళ వెంకటరెడ్డి గారు నాయకత్వం వహిస్తున్న సందర్భంగా మళ్ళా ఇంతకుముందే మరి మదన్న చెప్పడం జరిగింది, ఎక్కువ మంది పిఆర్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఈ సంఘంలో ఉన్నారు. మళ్ళా మనం సపరేట్ గా పెడితే ఈ సంఘం పైనే ప్రభావం పడుతుంది. ఒకవైపు మన నాయకుడే రాష్ట్ర సంఘ అధ్యక్షుడిగా ఉండి మనమే దానికి ముందుపడి ఆయన ప్రజెంట్ చేసిన తర్వాత మరి ఈ పరిణామం అనేది సరైనది కాదు. మరి అప్పుడే నేను నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా కూడా ఈ కార్యాలయానికి నేను రావడం జరిగింది. ఎందుకంటే వేరు గారు కావచ్చు, ఇతర మిత్రులు మరి ఆ రోజు గతంలో మరి వివిధ సంఘాల్లో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి వాళ్ళకున్న పరిచయాలతో నాకు సపోర్ట్ చేయాలని చెప్పి కూడా నేను అడగడం, ఆ విధంగా నన్ను వాళ్ళు సాధారణంగా ఆహ్వానించి సపోర్ట్ పలకడం, ఆ తర్వాత వెంకటరెడ్డి గారిని కూడా రాష్ట్ర సంఘం మరి అధ్యక్షుడిగా చేయాలనే దాంట్లో వాళ్ళు కూడా కీలకంగా మారి ఒకటే యూనిట్ గా 4 జిల్లాలను ఏకదాటిపైకి తీసుకురావడం, మరి ఇవన్నీ కూడా జరిగిన క్రమంలో ఖచ్చితంగా ఈ సంఘాన్ని బలహీనపరచడం కన్నా దీన్ని మరింత పటిష్టం చేయాలనే ఆలోచన మరి ఇక్కడ వీళ్ళు పెద్దలు కోరిక మేరకు మరి నేను మరి మదన్న గారికి ఈ ప్రపోజల్ పెట్టి మరి ఆ ప్రపోజల్ మరి అంత సులువుగా ఇవాళ వచ్చేది కాదు. దాని వెనుక చాలా మరి అనేక మేధోమదనం తర్వాత ఇవాళ ఒక నిర్ణయం రావడం జరిగింది. ఇవాళ ఖమ్మం జిల్లా పెన్షనర్ సంఘం ఇవాళ మరింత పటిష్టమైంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. మరి ఏదైనా సరే ఇవాళ పిఆర్టీ సంఘం అంటే నిన్నటి వరకు నా సంఘం నన్ను ఎమ్మెల్సీగా చేసినటువంటి సంఘం, మరి ఇప్పుడు నేను
పెన్షనర్లు ఇప్పటి వరకు నేను సభ్యత్వం ఇచ్చింది పిఆర్పిఎల్ ఇచ్చిన, నాదే ఫస్ట్ మెంబర్షిప్ పిఆర్పిఎల్. సరే, ఇది దీంట్లో విలీనమైంది కాబట్టి ఇప్పుడు రేపు ఎల్లుండో మరి వెంకటరెడ్డి గారి ఆధ్వర్యంలో నేను కూడా సభ్యత్వం ఇందులో తీసుకోబోతున్నా అని చెప్పి మరి సందర్భంగా తెలియజేస్తాం. ఇది ఇప్పుడు నా సంఘం, ఇవాళ సంపూర్ణంగా ఇది నా సంఘ భవనానికి నేను వచ్చినా అని చెప్పి ఇవాళ ఒక విశ్వాసాన్ని నేను ప్రకటిస్తాను. మరి వాళ్ళ రిటైర్డ్ ఉద్యోగులు అంటే చాలా మందికి ఏం ఆలోచన అంటే ఇక వీళ్ళు రిటైర్ అంటే ఇక కేవలం విశ్రాంత ఉద్యోగులు అంటే ఇక విశ్రాంతి తీసుకునే వాళ్ళే తప్ప ఏ పని చేసేటోళ్ళు కారు అనే భావన ఉంది. కానీ అది చాలా తప్పు. ఇలా విశ్రాంత ఉద్యోగులు ఉపాధ్యాయులకు ఉన్నటువంటి అనుభవం ఎవరికి కూడా ఉండదు. వారి మేధస్సు, వారి మేధోమదనం వల్ల, వారి అనుభవాన్ని ఉపయోగించుకోవడం వల్ల ఈ సమాజాన్ని, ఈ సమాజ స్థితిగతులను, అవసరమైతే రాజకీయ అంశాలను కూడా ప్రభావితం చేసి మార్చగల శక్తి మన రిటైర్ ఉపాధ్యాయులకు ఉందని చెప్పి ఉద్యోగులందరికీ ఉన్నదని. ఇవాళ మనం ఏజ్లో 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నంత మాత్రాన ఇలా మనం కేవలం మార్నింగ్ వాకింగ్ చేసి వచ్చి టీ తాగి రెస్ట్ తీసుకోవడం కాదు. ఒకసారి ఆలోచించండి. చిరంజీవికి 70 ఏళ్ళు, నాగార్జునకు 66 ఏళ్ళు, రజనీకాంత్కు 75 ఏళ్ళు, అమితాబ్ బచ్చన్కు 80 సంవత్సరాల పైనే ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఇంకా ఏ విధంగా వాళ్ళ ఇండస్ట్రీని ప్రభావితం చేస్తూ ఉన్నారో మనం కూడా ఈ సొసైటీలో మన అందరం కూడా అంతకన్నా ఎక్కువ ప్రభావితం చేయగలం. ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ విద్యావంతులు కాదు, మనం ఎక్కువ ఉన్నత విద్యావంతులు, మనకు మేధోశక్తి కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి మనం ఖాళీగా ఉండడం అనేది కాదు, ఖచ్చితంగా రేపు మన హక్కుల కోసం మనకు రావాల్సినటువంటి పిఆర్సి కావచ్చు, డిఏల కోసం పోరాటం చేస్తూనే మనం సమాజాన్ని కూడా ప్రభావితం చేయగల వ్యక్తులం. కాబట్టి మన శక్తిని మరింత మనం కూడగట్టుకునే ప్రయత్నంలో ముందుకు పోతూ మరి రిటైర్డ్ ఉద్యోగులు ఇవాళ తర్వాత పిఆర్టీ, ఎందుకంటే ఇవాళ ఉద్యోగి అంటే రేపటి పెన్షనర్, అది ఖచ్చితంగా ఏనాటికి ఓనాటికి పెన్షన్ కావాల్సిందే, కొద్దిగా ముందు వెనుక. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ పెన్షనర్ల సంఘం అనేది అది మరింత పటిష్టం కావాలి. ఇలా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అందరు పెన్షనర్లు కలిసికట్టుగా ఉండాలి. ఇలా జేఏసీ, మరి ఆ జేఏసీని కూడా మరింత ఉత్తేజపరచాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రెండు సంఘాలపైనే ఉన్నదని సందర్భంగా తెలియజేస్తాము. ఇవాళ జేఏసీలో అతిపెద్ద సంఘాలంటే ఇవి రెండే. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కావచ్చు, ఇవాళ పిఆర్టీయూటీఎస్ కావచ్చు, ఈ రెండు సంఘాలే సభ్యత్వం డైరెక్ట్ తీసుకొని మరి అత్యధిక సభ్యత్వం ఉన్నటువంటి సంఘాలు ఇవాళ ఈ రాష్ట్ర జేఏసీలో. కాబట్టి ఆ జేఏసీని కూడా మీరు మరి సరైనటువంటి మార్గదర్శకంలో మరి ముందుకు వెళ్ళే విధంగా సూచనలు ఇచ్చి మరి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి దిగొచ్చే విధంగా మరి ఏదైతే ఇవాళ పిఆర్టీయూ ఖమ్మం జిల్లా ధర్నా చేసిందో మరి రాబోయే రోజుల్లో మరి సెప్టెంబర్ 1కి ఇప్పుడే వెంకటరెడ్డి గారు మద్దతు ప్రకటించడం జరిగింది. దానికి నేను అభినందనలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ మరి రాబోయే రోజుల్లో ఇవాళ పిఆర్సి, గత పిఆర్సి 43+30+5% అయ్యారు. ఇన్ని ఇచ్చిన వాళ్ళనే మనం ఇంటికి పంపించినాం. ఇవాళ 3 ఏళ్ళ దగ్గర పడతా ఉన్నది, ₹1 కూడా ఇలా బెనిఫిట్ రాలేదు. ఇవాళ 3 డిఏలు పెండింగ్ లో ఉంటే ఆ ప్రభుత్వానికి అద్దె ఇచ్చినాం. ఇలా 6 డిఏలు పెండింగ్ లోకి వచ్చినాయి. 4,000 కోట్ల బకాయిలు ఆ రోజు ఉంటే ఇబ్బంది పడ్డాం. ఇలా 16,000 కోట్ల బకాయిలు అయినాయి. ఏ విధంగా చూసుకుంటూ పోయినా కూడా ఇవాళ ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, రిటైర్డ్ పెన్షనర్స్ కావచ్చు, అంటే ఒక ఉద్యోగ వర్గాన్ని ఇవాళ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నటువంటి విషయాన్ని మనందరం గుర్తించాలి. ఇవాళ మనమందరం కలిసినట్టుగా ఉద్యమం నిర్మించకపోతే భవిష్యత్తులో ఇంకా కోల్పోతాం. ఇప్పటికే పెన్షన్ కోల్పోయాం. ఇవాళ కాంట్రిబ్యూటరీ పెన్షన్ వచ్చింది,
ఇవాళ భవిష్యత్తులో ఆ సిపిఎస్ పైన మనం పోరాటం చేయకపోతే భవిష్యత్తులో ఇంకా మరిన్ని సౌకర్యాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇవాళ మేనిఫెస్టోలో పెట్టడం, అధికారంలోకి రావడం, మేనిఫెస్టో అధికారంలోకి రాగానే మర్చిపోవడం, మరి వాళ్ళు అనేక హామీలు ఇవ్వడం, మరి విపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగుల మీద ఎనలేని ప్రేమ, అధికారంలోకి రాగానే ఆ సీట్లో కూర్చోగానే మనం ఒక శత్రువులుగా భావించడం, ఇలా రకరకాల కామెంట్లు చేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే మనందరం ఐక్యంగా ఉండి కొట్లాడితే తప్పనిసరిగా మనం ఏదైనా కూడా సాధించుకుంటాం. మన సందర్భాన్ని బట్టి మన గత పిఆర్సీ ఏ విధంగా అయితే మనం సాధించుకున్నామో గ్రాడ్యుయేట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆ రోజు మరి ఏదైతే నేను మరొక ముందుకొచ్చి 30% పిఆర్సీ ఇవ్వకపోతే నా ఉద్యోగానికి కూడా రాజీనామా చేస్తాను ఒక స్టేట్మెంట్ ఇచ్చి మరీ ఆ రోజు ముఖ్యమంత్రి తోటి అనౌన్స్ చేయించడం జరిగిందో, మళ్ళా ఖచ్చితంగా ఇవాళ ఎమ్మెల్సీగా కూడా మళ్ళా గ్రాడ్యుయేట్ ఎన్నికలు వచ్చినాయి. ఇవాళ ఆ రోజు కూడా నేను ఒకటే అనుకున్నా, చాలా సంఘాలు, చాలా రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న సంఘాలు ఎవరికి వాళ్ళు మద్దతు ఇచ్చినాయి. కానీ వాళ్ళకి మద్దతు ఇస్తే మనకి ఏం లాభం వస్తుంది అని నేను కూడా ఆలోచించి చివరికి మరి ముఖ్యమంత్రితో మాట్లాడి పిఆర్సీ ఇస్తేనే మేము మద్దతు ఇస్తామని చెప్పి ఆ రోజు మన ఓటు మనకు ఉపయోగపడాలి. ఇలా మనం ఎవరికో ఓటేసి గెలిపిస్తే మనకేం లాభం జరగదు. కాబట్టి ఇవాళ గ్రాడ్యుయేట్గా మీరంతా కూడా మన ఓటు మనకు ఉపయోగపడాలంటే మన గొంతు మరి అక్కడ శాసన మండలిలో వినిపించాలంటే ఎవరి ద్వారా సాధ్యమవుతుంది? ఏ పార్టీ నాయకుని వల్లనో, ఏ రాజకీయ పార్టీ బీఫామ్తో వచ్చేటోళ్ళతోటో అది సాధ్యం కాదు. మన ఉద్యోగస్తుల నుంచి వచ్చిన వాటితో అయితేనే మన గొంతు అక్కడ వినబడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవాళ మన ఓటు వృధా కావద్దనే ఆలోచనతోటే మరి నేను రాష్ట్ర శాఖ పిఆర్టీ ముందు ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది. ఇవాళ పిఆర్టీవే కాదు, పెన్షనర్ సంఘమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులు అన్ని సంఘాలను కూడా మనం అప్రోచ్ అయ్యి ఇవాళ మనమే ఒక అభ్యర్థిని ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించుకుందాం. మన అభ్యర్థి రేపు అక్కడ శాసన మండలిలో మన గొంతినిపించే విధంగా పనిచేసే విధంగా మన ఒక రాజకీయ నిర్ణయాత్మక శక్తిగా మారడానికి ఉన్నటువంటి ఒక గొప్ప అవకాశం రేపు గ్రాడ్యుయేట్ ఎన్నికల రూపంలో రాబోతా ఉన్నది. మరి ఆ నిర్ణయాన్ని కూడా మీరంతా స్వాగతిస్తారని చెప్పి కూడా నేను మరి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఏదేమైనా సరే మనము కలిసికట్టుగా ఉంటే, మరి కలిసికట్టుగా ఉద్యమాలు చేస్తే ఏదైనా కూడా సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకు మరి వాళ్ళ ఒక మంచి వేదిక తయారైంది ఖమ్మం జిల్లా. మరి వాళ్ళ పిఆర్పిఏ విలీనం మరి ఈ సంఘంలో జిఆర్ఈఏలో కావడం ఒక శుభ పరిణామం. మరి భవిష్యత్తులో మరి ఖచ్చితంగా నేను పిఆర్టీ ఆఫీస్ ఖచ్చితంగా నా దినచర్య హైదరాబాద్లో ఉంటే ఉదయం మరి ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి బయలుదేరగానే మొదట పిఆర్టీ ఆఫీస్ వెళ్ళడం, పిఆర్టీ ఆఫీస్లో వచ్చిన టీచర్లు అందరి సమస్యలు కూడా ఏమేమి ఉన్నాయో అవన్నీ రిప్రజెంటేషన్ తయారు చేసుకొని ఆఫీస్లో వెళ్ళడం. ఇక నాకు రెండో పని సమయం దొరికినప్పుడల్లా మరి కోటి బడి చౌడిలోని మరి వెంకటరెడ్డి గారి కార్యాలయాన్ని సందర్శిస్తా ఉన్నా. మరి రెగ్యులర్ గా ఇటు వెంకటరెడ్డి గారితో అటు దామోదర్ రెడ్డి గారితో మరి వారికి ఏ మరి శాఖతో పనున్నా, ఏ మంత్రితో పనున్నా ముఖ్యమంత్రి గారి దగ్గరికైనా సరే నేను అనేక సందర్భాల్లో తీసుకెళ్లి మాట్లాడి చేస్తా ఉన్నాం. మరి వాళ్ళ భవిష్యత్తులో కూడా నేను ఒక ఎమ్మెల్సీగా ఈ రెండు సంఘాలకు కూడా సమాన స్థాయిలో మరి నేను సమానంగా మరి యాక్సెస్ లో ఉంటూ మరి మీ అందరినీ కూడా మరి రాబోయే రోజుల్లో ఉద్యమాల వైపు మళ్లించడంలో కూడా నా వంతు పాత్ర నేను పోషిస్తా అని చెప్పి కూడా తెలియజేస్తూ, వాళ్ళ హెల్త్ స్కీమ్ లో కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. 3 నెలలు మరి వాళ్ళ ఇన్స్టాల్మెంట్లు కట్ అయినాయి. 3 నెలలు కట్ అయినా కూడా ఇవాళ వరకు ఆ హెల్త్ స్కీమ్ ఒక తుది రూపం ఇవ్వలేకపోతుంది. అంటే ప్రభుత్వ వ్యవస్థ పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ అనేది లోపభూయిష్టంగా తయారైంది. ఇవాళ హెల్త్ కార్డు ఎవరియాలో తెలుస్తలేదు. హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ జిఏడి వాళ్ళ అసలు ఆ జీవో ఎవరు ఇవ్వాలి, దీనికి అసలు ఎవరు హెడ్ అనేది కూడా తెలియనటువంటి గందరగోళ పరిస్థితుల్లో ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఇలా అక్కడ సెక్రటరీ కార్యాలయం ఇలా పనిచేస్తా ఉన్నదంటే
అది నిజంగా కూడా బాధాకరమైనటువంటి విషయం. మరి ఈ పరిస్థితిని మార్చే శక్తి మనకే ఉన్నది. మరి రేపటి ఉద్యమ కార్యాచరణ ఖచ్చితంగా మరొక ఇన్స్టాల్మెంట్ కట్టే లోపే మనకు పూర్తి స్థాయిలో హెల్త్ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి డిఏపిఆర్సి హెల్త్ కార్డ్ ఈ మూడింటి పైన కూడా మరి ఎప్పుడు కూడా మరి పోరాటాలకు నేను నా వంతు సహకారం మరి ముందుండి నడిపించే విధంగా నేను పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తూ మరి వారి సమావేశం నా మాటను మరి గౌరవించి ఇవాళ పిఆర్పిఎల్ విలీనం చేసినందుకు మరి మదన్నకు అదేవిధంగా వెంకటనరసయ్య గారికి వైవి గారికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మరి అంతేకాకుండా మరి వెంకటరెడ్డి గారు కూడా మరి భవిష్యత్తులో మరి అందరినీ కూడా మరి ఒక్కతాటిపై తీసుకొచ్చి మరి పోరాటాలకు ఉద్యమాలకు మరి ముఖ్యమంత్రి మీ జిల్లా కూడా వెనుక ముందు కావద్దన్నా ఖచ్చితంగా మరి మీరు ముందుండి మరి పోరాటాలకు పిలుపివ్వాలి. ఇవాళ మీ మీద అంటే ఈ రెండు సంఘాల పైన ఎంతో బాధ్యత ఉన్నది. ఖచ్చితంగా ఇవాళ రిటైర్డ్ ఉద్యోగులు కానీ ఇవాళ సర్వీస్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ మరి చూసేది ఈ రెండు సంఘాల వైపే. మరి రెండు సంఘాలకు కూడా నేను సమానంగా ఎమ్మెల్సీగా పనిచేస్తా అని చెప్పి తెలియజేస్తూ ఒక మంచి సమావేశానికి నన్ను ఆహ్వానించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ, జై పెన్షనర్. విలీన ఈ యొక్క ప్రక్రియ పూర్తయిన సందర్భంగా మరొక్కసారి అన్న శ్రీపాల్ రెడ్డి గారు చెప్పినట్టుగా పేరు వెంకటరెడ్డి గారు చెప్పినట్టుగా ఉద్యమాలకు సిద్ధం, మేము సైతం అంటే ఉద్యమాలకు సిద్ధమైన పెన్షన్ల ఐక్యత, వదిలేని పెన్షన్ల ఐక్యత, వదిలేని పెన్షన్ల ఐక్యత. టీఎస్జీఆర్ఏ జిందాబాద్, టీఎస్జీఆర్ఏ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ముందుగా రాష్ట్ర శాఖకు ఉపాధ్యక్షులుగా నియమించబడిన యలమంది వెంకటేశ్వర్లు వైవి అనే నేను టీఎస్జీఆర్ఏ నిబంధనలకు లోబడి పెన్షనర్ల సంక్షేమానికి సమాజ సంక్షేమానికి కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నారు. మిగతా పొన్నరావు గారు, సీతారామయ్య గారు, సిఎస్ శ్రీనివాస్ గారికి జిల్లా శాఖలో బాధ్యులుగా తీసుకోవడం జరుగుతుంది. వారి బాధ్యతల్ని ఒక 4-5 రోజుల్లో మేము ప్రకటించడం. జిల్లా కమిటీ బాధ్యులుగా ఈ ముగ్గురిని పొన్నరావు గారిని, సీతారామయ్య గారిని, శ్రీనివాస్ గారిని మీరు ప్రమాణ స్వీకారంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఖమ్మం జిల్లా శాఖకు జిల్లా శాఖ నిర్వహించిన పదవులలో మా వంతు కర్తవ్యాన్ని, నిబంధనలను అమలు చేస్తామని మేము పనిచేస్తున్న శాఖలకు బాధ్యత తీసుకొని పెన్షనర్ల సంక్షేమానికి నిబంధనల ప్రకారం కృషి చేస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. గట్టిగా చెప్పండి, గట్టిగా. రాష్ట్ర నాయకత్వం శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా, అగ్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం కూడా అద్భుతంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. టోటల్ జిల్లా నాయకత్వం చెప్తున్నాడు అన్న, చెప్తున్నాడు అన్న, మీరు చెప్పండి అన్న, చెప్తున్నాడు. వారిని కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. కంగ్రాచులేషన్స్. జిల్లా ప్రాంతం గురి చేసి వెనక కొంచెం వస్తుందిగా అధ్యక్ష సుబ్బయ్య గారు ముందుకు రండి. అట్లాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిఏ గారు, పంచాయతీ శ్రీనివాసరావు గారు ముందుకు రావాల్సిందిగా, మిగతా బ్రాంచులందరూ మండలం కూడా ముందుకు రావాల్సిందిగా, మిగతా బ్రాంచులందరూ వెనక నిలబడవలసిందిగా కోరుతాను. జిల్లా కమిటీ బాధ్యులు, జిల్లా అధ్యక్షులు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అలాగే వత్స శ్రీనివాసరావు గారు, మధు గారు కూడా ముందుకు రావాల్సిందిగా కోరుతాను. అట్లాగే ఆర్థిక కార్యదర్శి వెంకటనారాయణ గారు,
ఎమ్మెల్సీ గారిని ముందుగా సన్మానించాల్సిందిగా కోరుతా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరిస్తున్నారు. ఈ సందర్భంగా మరి జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం పిక్కడి శ్రీపాల్ గట్టిగా చప్పట్లతో గౌరవ ఎమ్మెల్సీ గారికి చిరు సత్కారం ఖమ్మం జిల్లా టీఎస్జీఆర్ఏ పక్షాన వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే పేరు వెంకటరెడ్డి గారు నెక్స్ట్ మన పెన్షనర్ సంఘం ప్లీజ్ పెన్షనర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరి పేరు వెంకటరెడ్డి గారికి రాష్ట్ర అధ్యక్షులండి వెంకటరాజు గారు, అలాగే మన చిత్తలూరు ప్రసాద్ గారు దయచేసి రాష్ట్ర చిత్తలూరు ప్రసాద్ గారు, మన వేణు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వారు పిఆర్టీయు కిషన్ గౌడ గారికి ఘనంగా సత్కరిస్తున్నారు. పిఆర్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారికి మండల శాఖ సన్మానం చేస్తాయట. నగర శాఖ ఫస్ట్ రోటరీ రెడ్డి గారికి సన్మానం. నెక్స్ట్ గాంధీ చౌక్ రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ గణచౌక్ కొంచెం జరగండి. నెక్స్ట్ గాంధీ చౌక్ గాంధీ చౌక్ యూనిట్, రోటరీ నగర్ యూనిట్, అన్న గాంధీ చౌక్ చూడాలండి. గాంధీ చౌక్ యూనిట్ తర్వాత చూడండి. గాంధీ చౌక్ యూనిట్ వారు ఘనంగా సత్కరిస్తున్నారు. నెహ్రూ నగర్ యూనిట్ దొడ్డా రమేష్ గారు, నెహ్రూ నగర్ యూనిట్ మా అభిమానాన్ని చాటుకుంటున్నారు. రమేష్ రెడ్డి గారికి ఘనంగా సత్కరిస్తున్నారు. వెంకటరెడ్డి గారికి కూడా కమాన్ బజార్ యూనిట్. నెక్స్ట్ వైరా యూనిట్ వారు పేరు వెంకటరెడ్డి గారికి వైరా యూనిట్, పింగళి శ్రీపాల్ రెడ్డి గారికి కూడా వైరా యూనిట్ వారు ఘనంగా సత్కరిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇంత దిగ్విజయం చేసినందుకు నలుమూలల నుంచి వచ్చేటువంటి పెన్షనర్స్, బాధ్యులు, అధ్యక్షులు అవకాశం ఇచ్చిన రాష్ట్ర అధ్యక్షుడు డైనమిక్ ఫిగర్ మన వెంకటరెడ్డి అన్న గారికి వారికి ఉపాధ్యాయుల కృతజ్ఞతలు. ముఖ్యంగా పిఆర్టీ యూనియన్ నుంచి వచ్చినటువంటి రిటైర్డ్ ఎంప్లాయీస్ శ్రీ వైద్యులు గారికి, శ్రీ మధు గారికి, మరి ఇతర సంఘందరికీ కృతజ్ఞతలు. ఒక విజ్ఞప్తి సార్, ఫస్ట్ నాడు ఈ యొక్క ధర్నాకు మీరు కూడా పెన్షనర్స్ కూడా హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నా, మరీ విజ్ఞప్తి చేస్తున్నా. ఫస్ట్ నాడు హిమాచల యమునా గంగా ఉచ్చల జల వితరంగా తవ శుభ నామే జాగే తవ శుభాశిష మాగే गाहे तव जय गाधा जनगण मंगल दायक जय भागत भाग्य विधाता जय 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 जय